బ్రో కాంతారా 2 ఎలా ఉంది? చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. లాస్ట్ 40 minutes మామూలుగా లేదు అసలు. మీరు ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుని ఇక్కడ దీనికి వచ్చారో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప లాస్ట్ 40 minutes ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఆ సినిమాలో జస్ట్ మీకు లాస్ట్ 5 minutes వరకు మీరు ఆ ట్రాన్స్ లో ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ 40 minutes ఎక్స్ట్రా గా తీసుకున్నారు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది సినిమా బీజం గురించి. అజనీష్ గారు అసలు మనకి ఏదైతే ఫస్ట్ పార్ట్ లో ఏదైతే ఒక గ్రిప్పింగ్ బీజం ఇచ్చాడు, ఎక్కడ కూడా అంతే ఒక థ్రిల్లర్ అనే కాదు, లేదంటే ఒక డివోషన్ అనే కాదు, ప్రతి సీన్ కూడా చాలా వినడానికి కూడా చాలా బాగుంది అనిపించింది, చాలా బాగా కొట్టారు అనిపించింది. పార్ట్ 1 లో వరాహ అవతారం కింద పందిని దేవుడి కింద చూపిస్తూ చాలా డెప్త్ గా చెప్తారు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు. పార్ట్ 2 లో ఎలా ఉంది? పార్ట్ 2 లో కూడా చాలా కొత్తగా ట్రై చేశారన్న. గులిగా సీక్వెన్స్ అని చెప్పి ఒక ట్రాన్స్ చూపించున్నారు. ఒక 9 అవతారాలు సంథింగ్ ఏదో అవతారాలు చూపించుకున్నారు. అది అవతారం వరకు మేబీ మన కనెక్ట్ వచ్చేమో కానీ కన్నడ వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే దాని వరకు యాక్టింగ్ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే అండ్ క్లైమాక్స్ కూడా మనకి ఏదైతే కాంతారా 1 లో పడిందో అలాంటి సీక్వెన్స్ కూడా పడింది. అండ్ దానికి అడిషనల్ గా ఇంకొక సీక్వెన్స్ పడిందని చెప్పకూడదు కానీ ఒక కాంతారా 1 లోని కొన్ని సీన్ లో గూస్ బంప్స్ వస్తాయి, ఒక రకంగా భయపడతా ఉంటారు సినిమా చూస్తే. ఇప్పుడు అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఎలివేషన్స్ గూస్ బంప్ సీన్స్ తగ్గినా సరే లాస్ట్ 40 minutes ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ట్విస్ట్, ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇచ్చుకున్నారు. దాని వరకు 100% న్యాయం చేశారు. బట్ కాకపోతే ఏంటంటే పార్ట్ 1 లో కొంచెం హర్రర్ టైప్ అలాంటి సీన్స్ కొన్ని పడతాయి భయపడే వాళ్ళు. అలాంటి కొన్ని మిస్ అయినా సరే ఒక స్టోరీ వైజ్ గా లేదంటే ఒక వాళ్ళ ట్రెడిషనల్ వైజ్ గా అయితే 100% వాళ్ళు న్యాయం చేశారు. వాళ్ళు పెట్టిన కాంతారా ఫ్రాంచైజీకి అయితే వాళ్ళు న్యాయం చేశారు. పార్ట్ 1 లో సినిమా అంతా కూడా నేచురల్ గా సింపుల్ గా అనిపిస్తుంది. మరి ఇప్పుడు గ్రాఫిక్స్ అంతా కూడా మనకు విజువలైజేషన్ లో చూస్తుంటే హెవీగా అనిపిస్తుంది. నీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? లేదు, విఎఫ్ఎక్స్ వరకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. మనకి ఏదైతే ప్రతి సీన్ కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు చాలా బాగుంది. అండ్ యానిమల్ సీన్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు పులిది కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. అది ఎక్కడ కూడా గ్రాఫిక్స్ ఎక్కడ అనిపించలేదు. ఒక రియల్ పోలి వాళ్ళు పెట్టుకున్నారు ఏమన్నా ఫీల్ అయితే వచ్చింది తప్ప ఎక్కడ గ్రాఫిక్స్ అలా ఏమనిపించలేదు. గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ గా చెప్పుకో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక్కడ హీరోయే డైరెక్టర్ 2 roles ఆయనే చేశారు కదా, ఎంత వరకు న్యాయం చేశారంటారు సినిమాకైనా? ఒక డైరెక్టర్ కాదు కానీ ఒక హీరోగా మాత్రం 100% న్యాయం చేశాడు. 200% న్యాయం చేశాడు, జీవించాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద సీన్స్ ఆయన పడకపోయినా సరే సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి ఆయన ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. బట్ యాజ్ ఏ రైటర్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఆ ఫిల్లర్ సీన్స్ తోని లేదంటే ఆ పత్యాపరాల సీన్స్ తో కొంచెం కామెడీ ట్రై చేద్దాం అనుకున్నా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. వాటి వరకు లాగ్ అనిపించినా సరే మనకి ఏదైతే సెకండ్ హాఫ్ లో ఆ గులిగా సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ప్రాపర్ సినిమా చూసాం. అది కాంతారా సినిమా. కాంతారా 1 లో ఉన్న హీరోయిన్ సెకండ్ లో లేరు, వేరే కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు కదా, వీళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ కెమెరా రోల్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? ఫస్ట్ పార్ట్ లో మనకి పెద్ద హీరోయిన్ ఇంపార్టెంట్ సీన్స్ పెద్ద ఏముండవు. ఈ పార్ట్ లో కూడా ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు. ఏదో పెట్టుకున్నారు హీరోయిన్ ఉండాలి అన్నట్టు పెట్టుకున్నారు తప్ప సినిమాకి నెగిటివ్ అనిపించింది. ఒకనొక మన ఫస్ట్ 2 hours లో సినిమాకి హీరోయిన్ నెగిటివ్ అనిపించింది. కానీ లాస్ట్ 45 minutes వరకు సినిమాకి హీరోయిన్ బాలో ఆవిడకి పక్క ఇద్దరికి నేషనల్ అవార్డు కొడతారు. సినిమా ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? మరో కేజీఎఫ్ రేంజ్ అని అన్నారు, మీరేం చెప్తారు? కన్నడ 100% ఇండస్ట్రీ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనకే ఈ లెవెల్లో ఉంది అంటే వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ సాంప్రదాయం కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆదరిస్తారు. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే నెక్స్ట్ 100 crores బడ్జెట్ ఫిల్మ్ అయితే చెప్పుకోవచ్చు కాంతారా. ఇప్పుడు తెలుగు సినిమాలన్నింటినీ కూడా కన్నడంలో ఉన్న స్థానికులందరూ కూడా వ్యతిరేకించారు అని చెప్పి ఇప్పుడు బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి. ఇప్పుడు సినిమా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? సినిమా రిలీజ్ అయింది కదా. ఫైనల్ గా సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అన్న. మీరు ఎన్ని బాయ్కట్ చేసినా ఆపలేరు. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మహా అయితే మనం బాయ్కట్ అంటే మనకే బొక్కపడింది. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మహా అయితే ఒక 4-5 రిలీజ్ అవుతాయి ఇయర్ కి. బట్ మన సినిమాలు 40-50 అక్కడ రిలీజ్ అవ్వాలి. సో బాయ్కట్ అంటే వాళ్ళు బాయ్కట్ చేస్తారు. సో పెద్ద బొక్క మనకే పడింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే సినిమా బాగాలేకపోతే మనం బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆగిపోద్ది. కానీ సినిమా బాగుంది. సో సినిమా ఎక్కడైనా సినిమానే కాబట్టి ఒక కళగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక కళని మనం అభినందించాలి కాబట్టి కళగా చూసుకుంటే మాత్రం సినిమా వరకు మీరు పెట్టిన డబ్బులు న్యాయం చేస్తారు. దాని వరకు ఎలాంటి డిస్కౌంట్ అయితే అవ్వదు. ఒక మాటలో కాంతారా 2 ఎలా ఉంది నువ్వేం చెప్తావు? రిషబ్ ఆయన అయితే ఇదైతే ప్రాణం పెట్టి తీసుకోవడం అనిపించింది. మీరు ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీకు 1% మీకు కాంతారా 1 నచ్చినా సరే 100% కాంతారా 2 వస్తుంది.